హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెంటిల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025లో 20 డేస్ ప్లాన్ అనేది ఇచ్చాను. ఈ 20 డేస్ ప్లాన్ కానీ మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా 100/100 సాధిస్తారు. అట్లీస్ట్ మీరు 100కి టార్గెట్ చేస్తే కనీసం అంటే 70 to 80 మార్క్స్ అనేది కన్ఫామ్గా వస్తాయి. ఈ 20 డేస్ కానీ మీరు ఫాలో అయినట్టయితే ఈ ప్లాన్ని ఖచ్చితంగా మీకు సెలక్షన్ ఖాయం. కాబట్టి డే టు డే ప్లాన్ అనేది ఇచ్చాను. కాబట్టి పూర్తిగా ఈ వీడియోని చూసినట్టయితే మీరు ఖచ్చితంగా 100/100 సాధిస్తారు. 100 కాకపోయినా ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే బాధ్యత మాత్రం నాది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఎవరైనా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మనకి ఎప్పుడైనా ప్లాన్ రెడీ కావాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి నేను చూశాను అనమాట. చూసి మీకోసం సపరేట్గా నేను ప్లాన్ రెడీ చేశాను, 20 డేస్ ప్లాన్. కాబట్టి ఎండ్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ అన్నీ నేను ఇచ్చాను. ఈ టాపిక్స్ చేస్తే మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా నేను కన్ఫామ్గా ఇచ్చాను అనమాట. ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది కన్ఫామ్గా రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బట్టే నేను ఈ ప్లాన్ని రెడీ చేశాను. మెయిన్గా జనరల్ అవేర్నెస్లో అందరూ జీకే మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. జీకే కాదు, ఇక్కడ రైల్వేలో మాత్రం మెయిన్గా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది జనరల్ సైన్స్ మీద ఫోకస్ చేయాలి. జనరల్ సైన్స్లో మెయిన్గా 10 to 12 క్వశ్చన్స్ అనేటివి కన్ఫామ్గా వస్తాయన్నమాట. చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు జనరల్ సైన్స్ని. బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఈ మూడింటిని చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు. ఇవే చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. జనరల్ అవేర్నెస్లో మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేటివి ఇక్కడ ఇచ్చాను, చూడండి మీరు. దీన్ని బట్టే నేను ప్లాన్ రెడీ చేశాను. కాబట్టి మీకు ఇక్కడ చూడకపోయినా కూడా మీరు ప్లాన్ ఫాలో అయినట్టయితే కన్ఫామ్గా మీకు జాబ్ వస్తుంది. రీజనింగ్లో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏమంటే ఎక్కువ టైం కేటాయించొద్దండి. రీజనింగ్కి మాత్రం ఎక్కువ టైం ఇవ్వకండి. మినిమం 1 hour 1.5 hour కంటే ఎక్కువ టైం ఇవ్వకండి. ప్రాక్టీస్ చేస్తే చాలు. రీజనింగ్ అనేది డైలీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దండి. పీవైక్యూస్ చేయండి, మాక్ టెస్ట్లు ఇవ్వండి, ఎందుకంటే బెటర్ స్పీడ్ కోసం. అంతేగాని ఎక్కువ ఫోకస్ చేయకండి. మెయిన్ ఫోకస్ అంతా మీరు జనరల్ అవేర్నెస్ మీద పెట్టండి. రీజనింగ్ ఈజీగా చేయగలుగుతారు మీరు. మ్యాథమెటిక్స్ ఎక్కువ టైం ఇవ్వండి, ఎందుకంటే మ్యాథమెటిక్స్కి స్పీడ్ క్యాలిక్యులేషన్స్ మీద ఫోకస్ చేయాలి. మీరు యాక్యురసీ మీద ఫోకస్ చేయాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ని ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. కాబట్టి ఎక్కువ ఫోకస్ అనేది మీరు మ్యాథ్స్ మీద పెట్టండి. మ్యాథమెటిక్స్లో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది కూడా సింప్లిఫికేషన్స్, పర్సంటేజెస్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఎస్ఐ, సిఐ, మెన్సురేషన్. ఈ టాపిక్స్ అనేటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ నుంచి మినిమం 10 క్వశ్చన్స్ అనేటివి ఈజీగా అడుగుతారనమాట. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకటి మీరు కవర్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టడానికి ఈజీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 20 డేస్ ప్లాన్ కానీ మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు 100/100 సాధిస్తారు. కాబట్టి ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని. మీ ఫస్ట్ వీక్ 1లో మనం ఏం చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తాం. ఇక్కడ నంబర్ సిస్టమ్ కానీ, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కానీ, పర్సంటేజెస్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ అని ముందు చెప్పినా కదా. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీరు ఫస్ట్ వీక్లోనే కవర్ చేసేస్తారు. కాబట్టి మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఫస్ట్ వీక్లోనే కవర్ చేసేస్తాము. కాబట్టి ఈ ప్లాన్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఎవరైతే ముందు నుంచి ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళైతే రివిజన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎవరైతే ఇంకా ప్రిపేర్ కాలేదో వాళ్ళైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ టాపిక్స్ మీరు కవర్ ఈజీగా చేస్తారనమాట. మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది యాప్టిట్యూడ్, జీకే, జిఎస్ ఫోకస్ చేయండి మెయిన్గా ఎక్కువ. కరెంట్ అఫైర్స్ అనేటివి లాస్ట్ 3 months మినిమం అంటే మినిమం లాస్ట్ 3 months అనేటివి కవర్ చేయడానికి ట్రై చేయండి డే 1లో. రీజనింగ్కి 1 hour కంటే ఎక్కువ కేటాయించద్దండి. యాప్టిట్యూడ్కి మినిమం 4 hours అనేది కేటాయించండి. జీకే అండ్ జిఎస్కి మినిమం 5 hours అనేది కేటాయించండి. మినిమం మీరు 10 hours పర్ డే చదివితేనే మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025లో జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వెరీ హై కాంపిటీషన్ అనేది ఉంది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి. ఈ స్ట్రాటజీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. రీజనింగ్లో కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. దీని నుంచి ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ అనేవి ఇక్కడే మీకు కవర్ అయిపోతాయి. జీకే అండ్ జిఎస్లో కరెంట్ అఫైర్స్ మెయిన్గా ఇంపార్టెంట్.
కాబట్టి ఫస్ట్ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేయండి. ఎవ్రీడే 1 అవర్ అనేది ర్యాపిడ్ రివిజన్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినామంటే ఖచ్చితంగా మీకు చాలా యూట్యూబ్ ఛానల్స్ అనేటివి కనిపిస్తాయి. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ వచ్చే ర్యాపిడ్ రివిజన్స్ అనేటివి మనం అటెండ్ అయినట్టయితే కరెంట్ అఫైర్స్కి దట్స్ ఎనఫ్ అనమాట. వాళ్ళు 1 ఇయర్కి కావాల్సిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేటివి ఈ ర్యాపిడ్ రివిజన్లో అనేటివి ఇచ్చేస్తారు. ఈ స్టాటిక్ జీకే ఇంపార్టెంట్, జియోగ్రఫీ ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్లో అవార్డ్స్ స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పాలిటీలో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్స్ గురించి అడుగుతూ అంటాడు. ఇండియన్ హిస్టరీలో మెయిన్గా ఇంపార్టెంట్ యాన్సియంట్ అండ్ మెడివల్ హిస్టరీ. వీక్ 2లో మనం చేయాల్సింది అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద మనం కవర్ చేయాలి. అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద అంటే టైమ్, స్పీడ్, డిస్టెన్స్, యావరేజెస్, మెన్సురేషన్, డిఐఏ, ఆల్ యాప్టిట్యూడ్ టాపిక్స్ అనేటివి రివిజన్ చేయాలన్నమాట. 12th డే మాత్రం 12th డే వరకు ఏవైతే చదివింటామో ప్రతి ఒక్కటి మనం రివైజ్ చేయాలి 12th డే. మెయిన్గా ఇక్కడ చూడండి, బయాలజీ, కెమిస్ట్రీ అనేది ఇక్కడ ఇచ్చాం కాబట్టి సెకండ్ వీక్లో మనం హెవీగా ఫోకస్ చేయాల్సిందే జనరల్ సైన్స్. 13th డే మాత్రం యాప్టిట్యూడ్ మాక్ టెస్ట్, రీజనింగ్ మాక్ టెస్ట్, ఫుల్ లెంత్ జీకే మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. సపరేట్ మాక్ టెస్ట్లు అనేటివి ఇవ్వండి. 13th ఒక్కటే. ఎన్ని వీలైతే అన్ని మాక్ టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. 14th నాడు ఏవైతే మాక్ టెస్ట్లు ఇచ్చారో దాన్ని అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి ఏవైతే ఎర్రర్స్ చేసింటారో రివ్యూ చేసి ఇంకోసారి మనం రాంగ్ చేయకోకుండా మనం జాగ్రత్త పడాలన్నమాట. ప్రతి ఒక్కరు ఎర్రర్స్ రివ్యూ అనేది కన్ఫామ్గా చేయండి. మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామని కాదు, ఎన్ని క్వశ్చన్స్ యాక్యురేట్గా మనం చేసామనేది ఇంపార్టెంట్. డే 15th నాడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, జీకే కానీ ప్రతి ఒక్కదానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చేయండి డే 15th నాడు. 16th నాడు మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో మ్యారథాన్స్ అని సెర్చ్ చేయండి. మ్యారథాన్స్ వస్తాయి. మీరు ప్రతి ఒక్క మ్యారథాన్ చూడండి. మ్యారథాన్ చూసినట్టయితే మీకు టఫెస్ట్ క్వశ్చన్స్ అన్నీ అక్కడే ప్రాక్టీస్ చేస్తారనమాట. ఆ టఫెస్ట్ క్వశ్చన్స్ అన్నీ మీరు అక్కడే ప్రాక్టీస్ అయిపోతాయి. మీకు ఎక్కడైనా టఫెస్ట్ క్వశ్చన్స్ అన్నీ మీకు మార్క్ చేసుకుంటారు కదా, ఆ మార్క్ చేసుకునే టఫెస్ట్ క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. డే 17th నాడు ఫైనల్ ఫుల్ లెంత్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఇవ్వండి, రీజనింగ్ టెస్ట్ అనేది ఇవ్వండి, జీకే టెస్ట్ అనేది ఇవ్వండి. సపరేట్ ఇవ్వండి. ప్రతి ఒక్క టాపిక్ కవర్ అయ్యేటట్టు ఫుల్ లెంత్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇట్లా ఇవ్వండి అన్నమాట. సబ్జెక్ట్ వైజ్ ఇవ్వండి. డే 18th నాడు మాక్ టెస్ట్ ఇచ్చిండేది డే 17th అది క్విక్గా మనము మాక్ అనాలిసిస్ జరగాలి. మాక్ అనాలిసిస్ చేసిన తర్వాత ఎక్కడైతే మనం రాంగ్ క్వశ్చన్ చేసామో ఆ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ రివైజ్ చేసి ఫార్ములాస్ అనేటివి మనం మెమరైజ్ చేసి మళ్ళీ మాకు ఇవ్వడానికి ట్రై చేయండి. 18th నాడు ఇదే పని మనకి. డే 19th వచ్చేసరికి మిక్స్డ్ ప్రాక్టీస్ అనేది జరగాలి. ఫోకస్ చేయాల్సింది యాప్టిట్యూడ్, జీకే, జిఎస్ మీదే ఫోకస్ చేయండి. రీజనింగ్ అనేది డెడ్ ఈజీ సబ్జెక్టు. మీరు 1 అవర్ ఇచ్చినా కూడా సరిపోతుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేయకండి. రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనేటివి ఇగ్నోర్ చేయకండి. 20th నాడు ఫుల్ లెంత్ 100 క్వశ్చన్స్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. యాప్టిట్యూడ్, రీజనింగ్, జీకే ప్రతి ఒక్కటి కవర్ అయ్యేటట్టు గ్రాండ్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి 100 క్వశ్చన్స్కి. దాని తర్వాత ఇచ్చిన వెంటనే ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేసామో, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేసామో అనేది చూసుకొని ఎక్కడైతే రాంగ్ చేసామో ఆ కాన్సెప్ట్ మొత్తం రివైజ్ చేసి ఆ ఫార్ములాస్ అన్ని మెమరైజ్ చేసి మళ్ళీ మాకు ఇవ్వడానికి ట్రై చేయండి. ఏవైతే ఎర్రర్స్ చేసింటామో ఇప్పుడు వరకు అవి ఎర్రర్ బుక్లో రాసుకొని ఆ బుక్లో ఉండే ప్రతి ఒక్క క్వశ్చన్ని మళ్ళీ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా మీరు కానీ 20 days ఫాలో అయినట్టయితే, ఈ ప్లాన్ మీరు ఫాలో అయినట్టయితే కన్ఫామ్గా మీకు జాబ్ వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. ఈ డాక్యుమెంట్ కానీ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అయిపోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.